లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి వద్ద భారీగా బౌన్సర్లు మోహరించారు. నిన్నటి నుంచి లావణ్య ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతోంది. ఇల్లు తమ కొడుకుదేనంటూ రాజ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి వద్ద బైఠాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అటు తనపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేయించారంటూ నార్సింగి పిఎస్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి వద్ద భారీగా బౌన్సర్లు మోహరించారు. నిన్నటి నుంచి లావణ్య ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతోంది. ఇల్లు తమ కొడుకుదేనంటూ రాజ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి వద్ద బైఠాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అటు తనపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేయించారంటూ నార్సింగి పిఎస్ లో లావణ్య కంప్లైంట్ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ్, నిన్న కొనసాగినటువంటి డ్రామా ఎపిసోడ్ పై ఈ రోజు బాధితురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లావణ్య ఒక ఫిర్యాదు కూడా అందజేసింది. ఈ ఫిర్యాదు 3 పేజీలతో కూడినటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి పోలీసులకు ఆ ఫిర్యాదును అందజేసింది. నిన్న తను ఇంట్లో ఉండగానే తన తమ్ముడి పైన తన తండ్రి పైన దౌర్జన్యంగా వ్యవహరించి 5th ఫ్లోర్ నుంచి కింది వరకు కూడా బలవంతంగా నెత్తి జుట్టు పట్టుకొని లాక్కుంటొచ్చి ఇష్టాను చోట ప్రైవేట్ పార్ట్స్ టైం పైన చేతులు వేస్తూ తనను మొలెస్ట్రేషన్ చేసి నన్ను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా బాధితురాలు ఈ విషయాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక పక్క లావణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించడానికి వెళ్లినటువంటి వెంటనే ఇటు అదే విల్లాలో నివాసం ఉంటున్నటువంటి ఈ మిగతా వారంతా కూడా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి బౌన్సర్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు లావణ్య, ఇక ముందు మాకెక్కడ కూడా ఇబ్బంది అవ్వకూడదు అంటూ మాత్రం కొంతమంది బౌన్సర్లని రంగంలోకి దింపి ఎక్కడికక్కడ ఆ విల్లాస్ లోకి ప్రైవేట్ వ్యక్తులు, బయట వ్యక్తులు, మీడియా, పోలీసులు రానివ్వకుండా మాత్రం పెద్ద ఎత్తున అక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 15 నుంచి 20 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని లావణ్య ఇంటి పరిసర ప్రాంతాల్లో నిన్న చేసిన విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా బయట వ్యక్తులు ఎవరు రాకుండా నిన్న ఎవరైతే సోషల్ మీడియా పేరుతో మిగతా ఎన్జిఓస్ పేరుతో సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి కొద్దిసేపు హంగామా క్రియేట్ చేసి పక్క విల్లా వారిని ఇబ్బందికి గురి చేసినందుకు ఈ రోజు హీరో రాజ్ తరుణ్ అనుకోవాలా లేదా అక్కడ సొసైటీ సభ్యులు ఏర్పాటు చేశారో తెలియదు కానీ మొత్తానికి 15 నుంచి 20 మంది బౌన్సర్లని సీన్ లోకి దింపి బౌన్సర్లని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టి ఈ విల్లా నెంబర్ 13 లావణ్య నివాసం ఉంటున్నటువంటి ఈ విల్లాకి ఎవరిని కూడా అనుమతించకూడదు, ఇతరులు ఎవరు కూడా ఈ విల్లాకు రాకూడదు అంటూ మాత్రం రాజ్ తరుణే ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసి తమ తల్లిదండ్రులకు రక్షణలో భాగంగా ఏర్పాటు చేసి ఉండవచ్చు అనేది కూడా లావణ్య ఆ విషయాన్ని మీడియా ముందు కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతా ఉంది. గతంలో లావణ్య చేసినటువంటి ఆరోపణలు మళ్ళీ కేసులు విరమించుకుంటాను, నేను రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని స్టేట్మెంట్ ఇవ్వడము, మళ్ళీ ఈ రోజు రాజ్ తరుణ్ తల్లిదండ్రులే నాపై దాడి చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఆ ఇల్లుని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ తను పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే అందజేసింది. ఈ ఫిర్యాదు పైన మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల్ని బయటికి పంపిస్తారేమో, తనను బయటికి పంపిస్తారో తెలియదు కానీ మొత్తానికి బౌన్సర్లని రంగంలోకి దింపి బౌన్సర్లని మొత్తం గేటు చుట్టుముట్టుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి బయట వ్యక్తులు ఎవ్వరూ రానివ్వకుండా మాత్రం అక్కడ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రెహానా, రవితేజ, అసలు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఇల్లు అసలు ఎవరి పేరు మీద ఉంది? లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేసింది కదా, సో తన పేరు మీద ఉందా? ఎట్లా కంప్లైంట్ చేస్తుంది? అంటే తను ఉన్నంత మాత్రం ఇల్లు తనది అయిపోదు, సో ఏంటి? రాజ్ తరుణ్ తను స్వయంగా కష్టపడి సినిమాలో వచ్చినటువంటి డబ్బులతోటి ఆ ఇండ్లని కొనుగోలు చేసి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం ఈ లావణ్యతో కలిసి కొన్ని రోజుల పాటు ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఈ రాజ్ తరుణ్ ఉన్నా లేకపోయినా లావణ్య చాలా రోజుల పాటు అదే ఇంట్లో నివాసం ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడము, రాజ్ తరుణ్ లావణ్య కాదని బయటికి వెళ్ళిపోవడము, అప్పటి నుంచి కూడా లావణ్య అక్కడే వారి కుటుంబ సభ్యులు గాని ఇంటి మంచి క్షేమాలు అక్కడ ఉన్నటువంటి కుక్కలని ఆ 17 కుక్క పిల్లల్ని తనే స్వయంగా తన కుక్క పిల్లలాగా భావించి తను సాదుతూ వస్తా ఉన్నాను, ఇన్నేళ్ల పాటు నేను ఇంటిని
నేనే చూసుకున్నాను, మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, వాటర్ బిల్ అన్ని నేనే కడతా ఉన్నాను కాబట్టి ఇన్ని రోజుల పాటు ఇల్లు ఎలా ఉంది అని స్పందించినటువంటి రాజ్ తరుణ్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని పంపించి ఇల్లుని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దీనిపైన నాకు అనుమానాలు ఉన్నాయి. ఈ 3 ఏళ్ల పాటు ఇల్లు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా పేరెంట్స్ ని పంపి ఆ తర్వాత తనొచ్చి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి నన్ను బయటికి గెంటేసి ఇల్లుని ఏమైనా ఆక్యుపై చేస్తారా అని ఒక భయాందోళనలో మాత్రం లావణ్య ఉన్నట్టుగా కనపడతా ఉంది. చట్టపరంగా ఎవరు ఇంటి రిజిస్ట్రేషన్ పేరు ఉంటుందో వారు మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి హక్కు ఉంటుంది. తను అఫీషియల్ గా ఒకవేళ వివాహం చేసుకుని ఉంటే మాత్రం లావణ్య కూడా హక్కు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తను వివాహం చేసుకుందా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఈ ఇల్లు తన కొడుకు పేరు పైన ఉంది, తన కొడుకు స్వయంగా కష్టపడి సంపాదించినటువంటి ఇల్లు. లావణ్య జస్ట్ సహజీవనం మాత్రమే చేసింది. సహజీవనం చేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చుకుంటూ పోతారా, ఈమెకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ని రోజుల పాటు లావణ్య ఇల్లీగల్ గా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా ఇంటి మాకు కావాలి, మా ఇంట్లో మేము ఉండడానికి వచ్చాము, లావణ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మాత్రం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నేను మొత్తం ఆందోళన వ్యక్తం చేయడంతో లావణ్య లోపలికి పిలిపించి వాళ్ళు పైన పోర్షన్ లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ లో ఇండివిజువల్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అయితే ఉన్నారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, రాజ్ తరుణ్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నాడు. వీరందరూ కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మిగతా అనుచరులందరినీ కలిసి లావణ్యని బయటికి గెంటేస్తారా, లావణ్యనే వీళ్ళందరినీ బయటికి గెంటేసి నాదే ఇల్లు అంటూ మాత్రం ఫైనల్ ఒక కంక్లూడింగ్ వస్తుంది అనే దానిపై మాత్రం ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రావాలి. రెహానా, పోలీసులు ఏం చెప్తున్నారు ప్రాథమికంగా అంటే ఈ విషయంలో? సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో 0% గా కనబడతా ఉంది. ఇల్లు ఎవరు అని తేల్చేటువంటి హక్కు పోలీసులకు లేదు. ఒకవేళ వీరు ఇంట్లోకి రావాలన్నా, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలన్నా ఇది కోర్టు ద్వారా ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి కోర్టు ఏదైనా ఉత్తర్వులు ఇచ్చి వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండాలి, వీళ్ళదే ఇల్లు అంటే మాత్రం పోలీసులు కోర్టుని గౌరవించి ఆర్డర్స్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లావణ్య నేనుంటున్నటువంటి ఇల్లు నా ఇల్లు అని ఒక పక్క, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నా కొడుకు సంపాదించినటువంటి ఇల్లు, మేముండాల్సిన ఇల్లులో మీరు నువ్వెలా ఉంటావంటూ మాత్రం ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు సాగుతా ఉన్నాయి. సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ లావణ్యపై దాడి చేయడానికి వచ్చారన్న ఒక అంశంపై నన్ను ఫిర్యాదు చేసింది. నన్ను అనుచితంగా అసభ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నన్ను పైనుంచి కింది వరకు ఈడ్చుకొచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించబోయారు అనేదే తన అలిగేషన్ కాబట్టి ఆ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇల్లు ఎవరిది, ఎవరుండాలి, ఎవరు వెళ్ళిపోవారు అనేది మాత్రం పోలీసులకు హక్కు లేదు. ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లి కోర్టు 3 ఎవరుండాలి ఇంట్లో అనేది అది కోర్టు డిసైడ్ చేస్తే తప్ప దానిపైన ఇంకా క్లారిటీ లేనటువంటి అంశం కాబట్టి ఇప్పుడు లావణ్య మొదటి ఫ్లోర్ లో, రాజ్ తరుణ్ పేరెంట్స్ 2వ ఫ్లోర్ లో ఒకే ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఈ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ వచ్చి ఈ కంప్లీట్ ఇష్యూని సాల్వ్ అవుట్ చేసి అందరు కలిసి ఉంటారా, లేదా లావణ్యనే బయటికి గెంటేసి ఆ ఇంటిని పూర్తిగా ఆక్రమించేస్తారా, లావణ్యనే ఈ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎవరు కూడా మీరు ఇంట్లోకి రాకూడదని వారినే గెంటేసి తను ఒక్కటే ఇంట్లో ఉంటుందనే దానిపై మాత్రం ఇంకొన్ని రోజుల దాకా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రెహానా, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.